నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ₹1 తీసుకుంటే ఆయనకి ₹4 ఇస్తానన్నాడు. 4 గింతలుగా ఇస్తానన్నాడు. ఇచ్చినటువంటి ఇస్తానన్న చెప్పుకునేటువంటి ఒప్పుకున్నటువంటి యెరికో పట్టణంలో జక్కయిని యేసు ప్రభు ఏమంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు గొప్ప చేస్తే ఎవరు ఆపలేరండి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని యెహోషువకి దేవుడు చూపించాడు, అబ్రహాముకు చూపించాడు, పేతురుకు చూపించాడు, జక్కయ్యకు చూపించాడు. ప్రతి ఒక్కరికి ఆయనకి ఇష్టమైనటువంటి వారికి, ఆయనకి లోబడినటువంటి వారికి అందరికీ ఆయన వారిని గొప్ప చేసే దేవుడు అంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు